రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని. చేతులం పైకి ఎత్తి శిరమును వంచి స్తుతించి పొగడిదం క్రీస్తునాథుని. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 మా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. ఈనాటి ఆరాధనలో మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులు నెరవేరులాగున ఆ దేవాది దేవుణ్ణి వేడుకుందాం. తలకలూరి వెంకట సుబ్బమ్మ, విజయభాస్కర్, పి శ్రీరాములు, సిస్టర్ జయశీల, కె శివకుమారి, హృదయరాజు, హరిత, విశాల్, తన్వి, విమల రాజేంద్ర, తరిక,
బి ఆరోగ్యరెడ్డి, మేరీ, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు. బద్దే కమలాకరరావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, అలీషా, సెరియల్. బాసాని మర్రెడ్డికి పరిపూర్ణ విశ్వాసం దయచేయమని కుటుంబ సభ్యులు. దుగ్గింపూడి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు. భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు. చవ్వా రాయపురెడ్డి గారికి విజయవాడకు జాబ్ ట్రాన్స్ఫర్ కొరకు మరియు మరియ రాజీవ్ రెడ్డి జూన్ 29న జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఫస్ట్ అటెంప్ట్లోనే 100% రావాలని చవ్వా రాయపురెడ్డి, మేరీ, సునీంద్ర మరియు రాజీవ్ రెడ్డి మరియు అమృత్ రెడ్డి. తుమ్మా షౌర్ రెడ్డి, సెలీనా కుటుంబ సభ్యులు. అంతోని స్నేహిత్, హిమర్షిని, జోసెఫ్ కెన్నెడీ, నిర్మల కుటుంబ సభ్యులు. పుట్టి స్లేవమ్మ, బాల విజయ్ కుమార్, ఆనంద కుమార్, మల్లవరపు మరియా మాణిక్యం, దేవయ్య చౌదరి కుటుంబ సభ్యులు. అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యులు. మద్దినేని దావీదు కుటుంబ సభ్యులు. సింగారెడ్డి శౌరీలమ్మ, కీర్తిశేషులు సింగారెడ్డి, కస్పారెడ్డి మరియు కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ప్రదీప్, రాజశేఖర్ రెడ్డి, గోపు ఆరోగ్య, జ్యోత్స్న కుటుంబ సభ్యులు. బాసాని తేరేజమ్మ కుటుంబ సభ్యులు. పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు. బి మారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు. కరణం నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు. అల్లం అంతోని, జత్రుతమ్మ కుటుంబ సభ్యులు. తుమ్మా రాజారెడ్డి, విజయ, గాదె షౌర్ రెడ్డి, లూర్ద్ మేరీ మరియు కుటుంబ సభ్యులు. పిఎల్ మార్రెడ్డి మరియు సుందరి. పొలిశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెసికా కుటుంబ సభ్యులు. జార్జ్ జోసెఫ్, గ్లోరియా మరియు కుటుంబ సభ్యులు. బాసాని అరుణ, ఒట్టి సతీష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. అప్పు తీసుకున్న వాళ్లకు మధ్యవర్తిగా ఉన్న జ్ఞానసుందరి, చిన్న తల్లి తలంపు కొరకు జ్ఞానప్రకాశం, సునీత వారికి ఆయురారోగ్యముల కొరకు కుటుంబ సభ్యులు. మరియు జెసికా అంజలికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని కోరుతూ ఉన్నారు. కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, విజయ, సుశీల మరియు కుటుంబ సభ్యులు. రాయపు ఇమాక్యులేట్ మనోజ్ఞకి జ్వరం త్వరగా తగ్గిపోవాలని కుటుంబ సభ్యులు. పెదనేని చిన్నప్ప మరియు కుటుంబ సభ్యులు. గుడిసె మేరీ నిర్మలమ్మ, సుజాత, శిరీష మరియు కుటుంబ సభ్యులు. మాదాను యాగయ్య మరియు కుటుంబ సభ్యులు. రాయపు ఇమాక్యులేట్ మనోజ్ఞకి జ్వరం త్వరగా తగ్గిపోవాలని కుటుంబ సభ్యులు. సతీష్కు కిడ్నీ వ్యాధి నుండి స్వస్థత కొరకు అంబటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్నమేరి, నితీష, యశ్వంత్ కుటుంబ సభ్యులు. మర్రి ఉమా, ఈశ్వర్, హారిక, సుధీర్ మరియు కుటుంబ సభ్యులు. ఆరెడ్ల ఆరోగ్యరెడ్డి, అనూయమ్మ మరియు కుటుంబ సభ్యులు. మాదాను, రోజా పుష్పం మరియు కుటుంబ సభ్యులు. ఇల్లపు జోషి రత్నాకర్,
అనేష మరియు కుటుంబ సభ్యులు, రోహిత్ రెడ్డి యుఎస్ వీసా స్టాఫింగ్ కొరకు కుటుంబ సభ్యులు, అంజలి సంజయ్ కుమార్ రత్న ఫ్రాన్సిస్, గర్భపు మదన్ కుమార్ లక్ష్మి అనూష ఆశిష్ యమున అతుల్, మేకల ఏంజిల్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, జయరాజు దయామణి ఆదిత్య అభినవ్ రోజా సుధీర్ జోయల్ మరియు కుటుంబ సభ్యులు ఎంతో విశ్వాసంతో ఆ తిరుహృదయ నాథుణ్ణి స్మరించుకుంటూ ఆ ప్రభు ఎడల ఉన్నటువంటి భక్తిని ఈ బిడ్డలు తమ జీవితాల్లో కొనసాగిస్తూ ఈరోజు ఈ యొక్క ఆరాధన క్రమంలో ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి ఈ బిడ్డలందరి తలంపులు ఆ త్రియేక దేవునికి, తిరుహృదయ నాథునికి, యేసు ప్రభు వారికి సమర్పిద్దాం. ఆ దేవాది దేవుడు ఈ బిడ్డల యొక్క తలంపులను ఆలకించి కావలసిన అనుగ్రహాలు, ఆత్మీయ వరాలు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ దేవాది దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, గొప్ప భాగ్యం, ఆ ప్రభుని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం, ధన్యత. ఈ సమయంలో ఆ దేవాది దేవుడు యోహాను గారికి ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి వందనాలు తెలియచేస్తూ, మన జీవితాలను కూడా గుర్తు చేసుకుంటూ, మన ఎడల కూడా ఆ ప్రభు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను సమాజంలో తల ఎత్తుకొని జీవించేవారిగా, నిజమైనటువంటి మార్గంలో పయనించేవారిగా, సత్యాన్ని తెలుసుకొని అనుసరించేవారిగా ఆత్మీయ వరాలతో బలపరుస్తూ ఉన్నాడు. కానీ మనం గుర్తించలేకపోతూ ఉంటున్నాం, బలహీన పడిపోతూ ఉంటున్నాం. ప్రభు ఎంతగా మనల్ని బలపరుస్తూ ఉన్నా, ధైర్యపరుస్తూ ఉన్నా, ఆశీర్వదిస్తూ ఉన్నా, వాటన్నిటినీ కూడా మర్చిపోతూ ఉంటున్నాం. ప్రభు కంటూ ఏ కార్యాలు కూడా సక్రమంగా నెరవేర్చలేకపోతూ ఉంటూ ఉన్నాం. దేవాది దేవుడు తన చెంతకు వస్తారని, తనను ఆరాధిస్తారని, తన వాక్కు ప్రకారం జీవిస్తామని ఆశిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహాలకు, ఆస్తులకు, ఐశ్వర్యాలకు లోనైపోతూ బలహీనపడుతూ ఎక్కువగా ప్రభువుని దూరం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా
దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒకే ఒక గొప్ప భాగ్యం, జీవితం. ఈరోజు నీవు నేను ఈ భూమి మీద జీవిస్తున్నాము అంటే కారణం ఆ దేవుడు. ఆ దేవాది దేవుడు మన యందు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనలను ప్రేమిస్తున్నానని చెప్పటానికి నిదర్శనంగా ఈ జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రభు ఆశించిన విధంగా మనం జీవిస్తూ ఉన్నామా? కృతజ్ఞత లేనటువంటి వ్యక్తుల వలె, ఆలోచన లేనటువంటి వ్యక్తుల వలె, ప్రభు అంటే ఏంటో వాక్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తుల వలె పాపంలో మునిగిపోతూ జీవిస్తూ ఉంటూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యోహాను గారు ఆనాటి ప్రజలందరూ కూడా పాపంలో మునిగిపోయి ఉన్నప్పుడు, దేవుడంటే ఏంటో తెలియకుండా జీవిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో రండి, మిమ్మల్ని రక్షించే రక్షకుడు వస్తూ ఉన్నాడు, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, మీ యొక్క పాపాలను విడనాడి రండి, జ్ఞానస్నానము పొందండి అని ప్రబోధించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చూస్తూ ఉన్నట్లయితే అతి కొద్ది మంది మాత్రమే నిజంగా ప్రభువుని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. చాలా వరకు వారి జీవితాలలో వచ్చేటువంటి ఒడిదుడుకులకు లోనైపోయి, బలి అయిపోయి ప్రభువుకి దూరంగా ఉంటూనే ఉంటున్నారు, పాపంలో పడిపోతూనే ఉంటున్నారు. ఇదిగో నా పాపాలను మన్నించే రక్షకుడు అన్నటువంటి ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. యోహాను గారు ప్రజలకు ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించేడు వారు అని ప్రేరేపించాడు, వారిని ప్రోత్సహించాడు, ప్రభు చెంతకు రావాలని ఆజ్ఞాపించాడు. అదే మనస్సు మరి ఈరోజు మనకు ఉందా? నా పాపాలను క్షమించే దేవుడు నా చెంత ఉన్నాడని, నా బాధలను, నా శ్రమలను, నా ఇబ్బందులను గమనించే దేవుడు ఉన్నాడని, నా బలహీనతను గుర్తించి నేను చేసిన పాపాలను మన్నించే దేవుడు నా ఎదుట ఉన్నాడని నిజంగా విశ్వసిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇరువది 5వ రోజు దివ్య హృదయము జ్ఞాన బుగ్గ. యేసునాథుని దివ్య హృదయము మానవుని ప్రేమించటానికి ఏ కారణం ఉంటుంది? అతడేలాంటి వాడైనా సరే కనమరులు ఊరుకోనియవు అన్నట్లు యేసు ప్రేమ కూడా అట్టిదే. నిష్కారణంగా మనుషుని ప్రేమిస్తాడు యేసుదేవుడు. తన ప్రేమను రుచి చూసిన మీదటైన నరుడు తిరిగి ప్రేమిస్తాడని, ప్రేమ గుణాన్ని పెంచుకుంటాడని ఆ తిరుహృదయ ఆశయం. తోలనాడక జాలి చూపటం తిరుహృదయ లక్షణం. ప్రియ క్రైస్తవులారా, యేసు యొక్క తిరుహృదయ గాయము మన ఆత్మల యొక్క కల్మషమును శుద్ధిపరచుడు బుగ్గయ్యి ఉన్నదని తెలుసుకొనండి.
పవిత్రాత్మచే ప్రేరేపింపబడిన జకర్యాస్ అనడి దీర్ఘదర్శి ఆ దివ్య బుగ్గను గూర్చి ముందే ఎరిగించి వసించినదేమనగా, దావీదు ఇంటి వార్లకును జెరూసలేము కాపురస్తులకును పాప అశుద్ధము కడిగెడు ఒక బుగ్గ తెరవబడును అనిరి. ఆ దివ్య బుగ్గ యేసునాథుని యొక్క తిరుహృదయ గాయము అనుటకు సందేహము లేదు. ఎందుకనగా పునీత యోహాను గారు వ్రాసిన ప్రకారము ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. అలాగే కారుణ్య తిరుహృదయ రక్షకుడు మన ఆత్మలను శుద్ధీకరించి మనల్ని కరుణించి తన తిరుహృదయము పొదవబడి ఇష్టపడిరి. అజ్ఞాని అయిన కోన్స్టాంటిన్ అన్ చక్రవర్తి తన కుష్ఠురోగమును పరిహరించుకొన అనేక మంది పూజారులను అడిగినప్పుడు, నీవు ఆరోగ్యమును కోరిన ఎడల పసిబిడ్డల రక్తంలో స్నానము చేయవలయును అని వారు సలహానిచ్చిరి. అందుకు ఆ చక్రవర్తి ఆ దుష్టక్రియలను అసహించి వారల దురాలోచనలను తిరస్కరించినందువల్ల ఒక రాత్రి పునీత రాయప్ప చిన్నప్ప గారులు స్వప్నమందు చక్రవర్తికి దర్శనమై, నీవు సిల్వేస్తరు అను పాపుగారి వద్దకు పోయి వారి వల్ల జ్ఞానస్నానము పొందినట్లయినా నీ ఆత్మ శరీరము శుద్ధి అగునని చెప్పిరి. వారు చెప్పిన ప్రకారము జ్ఞానస్నాన పశ్చాత్తాపమనుడు దేవద్రవ్యానుమానము యేసునాథుని యొక్క తిరుహృదయ గాయము నుండి కారిపడెడు వరప్రసాదముల కాలువలని మనమందరము గ్రహించి వాటిలో మన ఆత్మలను శుద్ధీకరింప ప్రయాసపడుదుముగాక. యేసునాథుని యొక్క తిరుహృదయములో నుండి ఒక జ్ఞానబుగ్గ కారి ఆత్మలకు నిత్య జీవమునిస్తున్నది. యేసు ప్రయాణపు బడలిక చేత యాకోబు అనెడు బావి యొద్ద విశ్రమించున్నప్పుడు ఒక సమరియ స్త్రీ అక్కడకు వచ్చింది. యేసు ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక గొనును, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి నీ దప్పిక గొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవముకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. ఈ వాక్యములకు అనుగుణముగా ఒక పునీతురాలు ఒకసారి యేసు తిరుహృదయపు గాయము నుండి పారెడు తేట నీళ్లు గల ఒక బుగ్గను చూసిందట. ఆ బుగ్గ దగ్గర నుండి కొన్ని మాటలు వినిపించాయట. అవి ఏమనగా, ఎవరైనను దాహంగా ఉన్నట్లయినా మా వద్దకు వచ్చి త్రాగండి అని దయామయుడైన రక్షకుడు మనకు ఒప్పగించుడు పానము తన అమూల్యమైన రక్తమే అనిరి.
ఏలయన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందును అని యోహాను సువిశేషంలో తెలియపరచిరి. ద్రాక్ష పండ్లు త్రొక్కబడుట వల్ల రసమునిచ్చులాగున ఈట చేత పొడవబడిన యేసు తిరుహృదయము మనకు నిత్య జీవము యొక్క పానమును ఇచ్చుచున్నది. ఆ పానమును ప్రతిరోజు త్రాగుటకు దివ్య మందసములోనున్న యేసు తిరుహృదయము చెప్పునదేమనగా, దాహము గలవారులారా ఈ జలము వద్దకు రండి, నిరుపేదలారా మీరు త్వరగా వచ్చి పుచ్చుకొని పానము చేయండి. లోక అనిత్య సుఖములయందు దాహము గొన్నవారలారా మా హృదయము వద్దకు రండి. నిజమైన తేట తెల్లని నీళ్లు గల బుగ్గకు పరుగెత్తి రండి. అమృతమగు బుగ్గ అయిన మా దివ్య హృదయమునకు పరుగెత్తి రండి. దీనిలోని జలమును త్రాగువారు సదాకాలము సంతృప్తి పొందుదురు. అద్భుత సంఘటన. గొప్ప గోత్రమందు పుట్టిన ఒక ధనికుడు లౌకిక సంపదలను వదిలి పునీత ఫ్రాన్సిసు సభలో చేరి సన్యాసి వస్త్రము ధరించుకొనెను. కానీ సైతాను అతనిని వదలలేదు. అతను సభలో చేరక ముందు అనుభవించిన సుఖభోగములన్నిటినీ వానికి జ్ఞాపకపరిచింది. మఠంలోని నియమాలు కార్యక్రమములు అనుసరించటం అతి కష్టమని, సాధ్యపడనివని మరలా లోకమునకు పోయేటట్టు శోధించింది. ఆ సన్యాసి సైతాను తంత్రములకు శోధనలకు చెవియొగ్గి మఠశ్రేష్ఠులు చెప్పిన సుకృత బుద్ధులను పెడచెవిన పెట్టి మునుపటి వలె లోకమందు బ్రతుకవలెనని నిశ్చయించుకున్నాడు. అదే ప్రకారము అతడు ఎవరికీ తెలియకుండా మఠమును విడచి పారిపోయినప్పుడు త్రోవలో ఒక శ్లేవ స్వరూపమును చూసెను. వెంటనే మోకాళ్ళ మీద నిలిచి యేసునాథుని కృపను వేడుకొనెను. యేసు తిరుహృదయము ఎంతో కరుణ గలది గనుక తన తల్లి మరియమ్మతో కలిసి అతనికి దర్శనమై సన్యాసి మఠమును వదిలివేయుటకు కారణమేమని అడిగెను. అందుకు బదులు అతడు, నేను చాలా కాలం లౌకిక సంపత్తులో అన్ని సౌఖ్యములు అనుభవించి తిని, ఈ మఠములోని నియమములు పనులు నాకు చాలా కష్టంగా ఉన్నాయి. వాటిని పాటించుటకు నాకు ధైర్యం లేదు అని చెప్పెను. అప్పుడు దయామయుడైన యేసు అతనిని ఆదరించి హక్కున చేర్చుకొని తన తిరుహృదయ గాయంను చూపించి, నా కుమారా, ఇందులో నుండి కారిపోవు రక్తమును చూడుము. అప్పుడు నీకు మునుపు కష్టముగా కనిపించినదంతా సులభమగునని
వచించిరి. ఆ సన్యాసి యేసు తిరుహృదయ మధుర వాక్యములకు విధేయించి సన్యాసి మఠమునకు తిరిగి వెళ్ళిపోయెను. కృపగల యేసు తిరుహృదయమును వేడుకొనిన ఎడల మన కష్టములన్నీ సంతోషముగా మారిపోవును. పునీత మార్గరెటమ్మ గారి సుకృత వాక్యం. నిన్ను దూషించు వారులను, నీకు విరుద్ధముగా మాటలాడు వారులను ప్రేమించుము. నిన్ను పొగడి హెచ్చించి ముఖస్థుతి చేయు వారుల కంటే వీరు నీ పుణ్య సాంగోపాంగముగాను అధిక ప్రయోజనముగా ఉన్నారు. యేసునాథుని దివ్య హృదయమును సమీపించుము, అచ్చట నుండి ఒక క్రొత్త జీవమును పొందుదువు. ఈ జీవములో జీవించినది నీవు కాదు, దివ్య యేసుని యందు జీవించుచున్నారు. సుకృత జపము. హృదయములో దీనతయును శాంతమును గల యేసునాథా, నా హృదయమును మీ హృదయమునకు ఒప్పియుండులాగు చేయను అవతరించండి. యేసు తిరుహృదయమునకు సమర్పించుకొని జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమ గల తిరుహృదయమా, ఈ లోకంలో మీరు మాకు బలముగాను జీవముగాను ఉండి మరులోకంలో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉందురుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనందరం కూడా విని ఉన్నాం. మనం ఎంతగా దూరం అయిపోతూ ఉన్నా, ఒకవేళ ప్రభు చెంతకు వచ్చి మరలా ఈ భూలోకం వైపు మన మనస్సును లగ్నం చేస్తున్న ఎడల దేవుడు మనల్ని విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే మనమంటే ఆయనకు అత్యంత ప్రేమ. ఆ ప్రేమ చేతనే తాను సిలువలో రక్తాన్ని చిందించారు. బల్లెపు పోటు ద్వారా హృదయం నుంచి రక్తము నీరు స్రవించెను. జ్ఞాన స్నానము ద్వారా మనందరం కూడా పాపం నుంచి కడిగివేయబడ్డాం. ఆ ప్రభు చిందించినటువంటి రక్తం ద్వారా మనకు అతనితో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు కల్పించాడు.
నీ కోసం నా కోసం రక్తాన్ని చిందించి ప్రభు చెంతకు వస్తామని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ రక్షకుణ్ణి, ఆ తిరుహృదయ నాథుణ్ణి మనము చేర్చుకోలేకపోతూ ఉన్నట్లయితే, ఆయన చెంతకు రాలేకుండా ఉన్నట్లయితే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో నన్ను సృజించిన వారిని ఆరాధించటం కంటే ఇంకా గొప్పది ఇంకా ఏమైనా ఉన్నదా? ఒకవేళ ప్రభువుని విడనాడి వేరే వాటిల్లో నిమగ్నమైపోతున్నామైతే ఆ ప్రభు యొక్క ప్రేమను మనం గుర్తించట్లేదు, ప్రభుని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనకు జన్మనిచ్చి ఉన్నాడు. ఆ జన్మకు తగిన విధంగా జీవించమని అనుక్షణం తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రభువుని అంటిపెట్టుకుని ఉందాం, ప్రభు మాట విందాం, ప్రభుని వెంబడిద్దాం, తన బిడ్డలుగా రక్షింపబడదాం. యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా దయచూపుము, వా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము. పరలోక పితయైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. నిత్య పిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిగులు ఐక్యముచే దైవ వార్తతో నేకీభవించియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మితిలేని ప్రతాపము గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గర్భమునకు మోక్షపు వాకిలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల స్తోత్రములకు మిగుల పాత్రయ్యుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములను కలిగియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. దైవత్వ సంపూర్ణము వాసము చేయు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ సంపూర్ణమైన మేలులను మేమందరము పొందినట్లా చేసిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగుల దయాళమును గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము ప్రార్థించు వారలెల్లరకు పూర్ణముగా వసగెడు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి.
నిందావమానములచే నింపబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము నలుగగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. ఈటిచే పొడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వ ఓరటలకు ఓటయైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మా జీవమును ఉత్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పితతో సమాధానపరచి ఐక్యము కలుగ చేయు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారులకు రక్షణ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. మీ యందు మరణించు వారులకు నమ్మకమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సకల పునీతుల ఆనందమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొడుపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థనలను ఆదరించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొడుపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా పాపములు మన్నించండి స్వామి. యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ఓ మిక్కిలి పరిశుద్ధ యేసు హృదయమా, సకల వరప్రసాద దాత, మా పాప పరిహారమునకై పరితాప హృదయంతో మా దీన మనస్సును మీకు సమర్పించి మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ప్రేమించుచున్నాము. మీ చిత్తము నెరవేర్చుటకు మాకు దీనతను, సహనమును, స్వచ్ఛతను దయచేయండి. మా మంచి యేసువా, మమ్ము మీ కొరకే మీలోనే జీవింపచేయండి. అపాయములో మాకు మీ రక్షణ వసగండి. బాధలలో ఓదార్పును, సంపూర్ణ ఆరోగ్యమును, అనుదిన అవసరములలో మీ సహాయమును, చేసే ప్రతి కార్యంలో మీ ఆశీర్వాదములు దయచేసి మంచి మరణం పొందుటకు మీ అనుగ్రహం దయచేయండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియసూతుని హృదయమును, వారు పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును, స్తోత్రమును కృపతో చూపన అవతరించండి. దేవరవారు కనికరించి అడుగువారులకు మన్నింపు వసుగును అవతరించండి. పితతోనూ పవిత్రాత్మతోనూ జీవితులై సదాకాలము రాజ్య పాలనము చేయు మీ దివ్యపుత్రుడగు యేసుక్రీస్తు పేరిట ఈ మనవి దయచేయండి. ఆమేన్. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. మరి ఒకసారి మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులు ఎంతో ఆశతో, విశ్వాసంతో ఆ ప్రభుకి సమర్పిస్తే, ఆ తిరుహృదయనాథునికి తెలియచేస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, కావలసిన వరాలు అనుగ్రహిస్తారు అన్నటువంటి విశ్వాసులందరినీ ఆ దేవుడు కావలసిన అనుగ్రహాలతో వర్ధిల్లునట్లు చేయమని, ముఖ్యంగా ఈ ఆరాధనలో, పూజా బలిలో మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డలందరి యొక్క తలంపులు ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి, తిరుహృదయనాథునికి సమర్పించుకుందాం.
చూడి వినయము తోడ నీ మాయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతపు పంగము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడా. పరలోకం నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితీరే, ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపగారి తరపు నెరవేరినట్లుగాను దీవాని గురువులను దాతలను అదేవిధంగా సిబ్బందిని దీవించమని, దీవాని దాతలను మూలనిధి దాతలను భగవంతుడు ఆశీర్వదింపచేయమని ప్రత్యేకంగా వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర్ ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేశిని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సంబంధన ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అమ్మా
అమ్మా అమ్మా ఆరోగ్య మాత మమ్ముల బ్రోవగ రావమ్మా. అమ్మా అమ్మా ఆరోగ్య మాత మమ్ముల బ్రోవగ రావమ్మా. అమ్మా అమ్మా ఆరోగ్య మాత మమ్ముల బ్రోవగ రావమ్మా. ఆరోగ్య మాత రావమ్మా మమ్ముల బ్రోవగ రావమ్మా. ఆరోగ్య మాత రావమ్మా మమ్ముల బ్రోవగ రావమ్మా. అమ్మా అమ్మా ఆరోగ్య మాత మమ్ముల బ్రోవగ రావమ్మా. అమ్మా